రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖుల వ్యాఖ్యానాలు. ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ లాంటిది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిది. ఎంఏ నాని ఫాల్కీవాలా. ఇదొక నిశ్చయాత్మక తీర్మానం, ఒక హామీ. జవహర్లాల్ నెహ్రూ. ప్రవేశిక అనేది మన కలలు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వతంత్ర ప్రకటనలాగే రాజ్యాంగం యొక్క ఆత్మ, ప్రాణం, రాజకీయ వ్యవస్థ స్వరూపం మరియు దాని పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు. జస్టిస్ హిదాయతుల్లా. ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ పతాకం. కెఎం మున్షి. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీలక సూచిక లాంటిది. అలాంటి సూచికలు సాధారణంగా పాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులకించి గర్వపడుతున్నాను. సర్ ఎర్నెస్ట్ భాస్కర్. భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యలు. భారత రాజ్యాంగం ఒక అర్ధ సమాఖ్య. కేసీ వేర్. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం. ఐవర్ జెన్నింగ్. భారత రాజ్యాంగం సహకార సమాఖ్య. గ్రాన్విల్ ఆస్టిన్. భారత రాజ్యాంగం ఐరావతం లాంటిది. హెచ్వి కామత్. భారత రాజ్యాంగం ఒక సర్దుబాటు సమాఖ్య. ఐపి గోయల్. రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు, అమలు పరిచే వారిని నిందించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ప్రజల అవసరాలను, ప్రయోజనాలను నెరవేర్చింది. పరిషత్తుకు సార్వభౌమాధికారం లేదనే వాదనను తిరస్కరిస్తున్నా. జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగ పరిషత్తులో గ్యాంగ్ ఆఫ్ ఫోర్ నెహ్రూ, పటేల్,
రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, గ్రాన్విల్ ఆస్టిన్. రాజ్యాంగ పరిషత్తు కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది. లార్డ్ సైమన్. రాజ్యాంగ పరిషత్తు దేశంలో ఒక ప్రధాన వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది. విన్స్టన్ చర్చిల్. రాజ్యాంగ రచనకు అయిన మొత్తం ఖర్చు 64 లక్షలు. రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. సంప్రదించిన రాజ్యాంగాలు 60. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం మహిళా సభ్యులు 9 మంది. రాజ్యాంగ పరిషత్తు యొక్క చిహ్నం ఏనుగు. మౌలిక రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. ప్రస్తుత రాజ్యాంగంలో 462 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి.